నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. వినియోగదారుల హక్కులు బాధ్యతలపై డాక్టర్ సాయి రమేష్ గౌడ్ కీలక అవగాహన. కడియం శ్రీహరిపై సాగరం గ్రామస్తుల ఆగ్రహం. వరంగల్ రాజకీయాలు కూడా అవినీతి ఆరోపణలతో వేడెక్కాయి. మున్సిపల్ చైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామహణం చేతుల మీదుగా నర్సంపేటలో శ్రీ విజయ హాస్పిటల్ ప్రారంభోత్సవం. ఓటర్ల ప్రత్యేక ముమ్మర సవరణకు సహకరించండి, కాప్రా తహసీల్దార్ మతీన్ విజ్ఞప్తి. సంగారెడ్డిలో గంజాయి పట్టివేత, మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తి అరెస్ట్. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, కార్పొరేట్ కు ఏమాత్రం తీసిపోని సౌకర్యాలు. వినియోగదారుల హక్కులపై అవగాహన లేకపోవడం వల్ల నేటి రోజుల్లో ఎంతో మంది వివిధ రకాల మోసాలకు గురవుతున్నారు. ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన హక్కులు ఏమిటి, వస్తువులు లేదా సేవల్లో మోసపోతే ఎలాంటి చట్టపరమైన రక్షణ పొందవచ్చు, వినియోగదారుల బాధ్యతలు ఏమిటి, ఈ కీలక అంశాలపై నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ జాతీయ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ గౌడ్ ప్రజలకు ఉపయోగపడే విలువైన సూచనలు, అవగాహన కల్పించనున్నారు. మరిన్ని విశేషాలను టీజీ5 వరంగల్ ఉమ్మడి జిల్లా బ్యూరో చీఫ్ అమరేంద్రచారి అందిస్తారు. చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు టీజీ5. కన్జ్యూమర్ రైట్స్ అంటే ఏమిటి, దాని మీనింగ్, అది ఎలా వాడుకోవాలి, దాంతో ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అనే విషయంపై జాతీయ హక్కుల కమిషన్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ గారు వరంగల్కు వచ్చారు. ఆయన కార్యక్రమం చేస్తూ ఈరోజు వరంగల్కు వచ్చారు. దీనిలో భాగంగా మా టీజీ5 ఆఫీస్కి వచ్చారు. కన్జ్యూమర్ రైట్స్, జాతీయ హక్కుల వినియోగం అనేది ఏ విధంగా ప్రజలు ఉపయోగించుకోవాలి, దాన్ని ఎలా వాడుకోవాలి, దానిలో ఉన్న ప్రయోజనాలు ఏమిటి అనేది ప్రపంచానికి తెలవడం కోసం ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన మాటలనే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సాయి రమేష్. నేను ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ చైర్మన్ని. ఈరోజు మన యొక్క టీజీ5 అండ్ M1 టీవీ వాళ్ళ ద్వారా మీ అందరికీ ఈ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనకుండే కన్జ్యూమర్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వారి యొక్క ప్రాబ్లమ్స్ని మా ప్రాబ్లమ్స్గా తీసుకొని మన యొక్క కన్జ్యూమర్ కోర్టుల్లో మేము ఆ కేసుల్ని ఎక్కువగా ఫాలోఅప్ చేసి కన్జ్యూమర్కి ఎలాంటి అన్యాయం జరిగినా సరే వాళ్ళకి అండగా నిలబడి ఉంటామని తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైనా సరే ఏ వస్తువు కొన్నా లేదా ఎలాంటి వస్తు సేవలు పొందినా మనం తప్పనిసరిగా దానికి సంబంధించి బిల్ తీసుకోవాలి. ఆ బిల్ తీసుకొని మన దగ్గర పెట్టుకుంటే మనకి రేపొద్దున ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఆ బిల్లు ద్వారా మన యొక్క కన్జ్యూమర్ కోర్టుల్లో కేసు ఫైల్ చేసి తగిన న్యాయం మనం అందించడం జరుగుతుంది. అందుకని చెప్పేసి మనం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ని కంపల్సరీగా కండక్ట్ చేసేటప్పుడు అందరూ కూడా విని అందులో తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలని పక్కాగా మైండ్లో పెట్టుకొని ఉంచుకుంటే మంచిది, చాలా మంచిదని నేను తెలియపరుస్తున్నాను. అంటే ఒక్క విషయమే కాదండి, ఒక బిల్ ఒకటే కాదు, మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ను కూడా ఎక్కడ అడల్ట్రేషన్ జరుగుతుందో చూసుకొని అడల్ట్రేషన్ జరగని విషయాలని, జరగని ఒక ఐటమ్స్ మాత్రమే కొనుక్కునేటట్టుగా చూడాలి. ఎక్కడైనా అడల్ట్రేషన్ జరిగింది అంటే దానికి సంబంధించి ఫుడ్ ఇన్స్పెక్టర్స్కి వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. లేదు మా యొక్క ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ సభ్యులకైనా సరే దీని విషయం మీద తెలియపరిస్తే దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నేను కలెక్టర్ గారితో కూడా ఇదే విషయం మాట్లాడడం జరిగింది. ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలియపరచడానికి మేము ముందుకు వచ్చాం. నెక్స్ట్ మన కోర్టులకు వచ్చేసరికి, మీరు కోర్టు అనేసరికి ఒక భయం ఉంటుంది, కానీ మన కన్జ్యూమర్ కోర్ట్ అనేది చాలా ఫ్రెండ్లీ అండ్ హోమ్లీ కోర్టులా ఉంటుంది. ఇక్కడ ఎవరు మిమ్మల్ని భయపెట్టే విధంగా ఉండదు. ఇందులో కూడా మీకు 6 monthsలో కేసు యొక్క డిక్లరేషన్ అనేది వస్తుంది. ఈ 6 monthsలో మీకు కేసు డిక్లరేషన్ వచ్చేయడంతో మీరు చాలా ఈజీగా కేసుని సాల్వ్ చేసుకోవడం జరుగుతుంది. మిగతా కేసుల్లాగా 5 years 10 years అనేది ఉండదు. అందుకని చెప్పేసి మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం అయినా సరే భయపడకుండా కోర్టుకు వచ్చి కోర్టులో మీరు ఈ కేసుని ఫైల్ చేసుకోవచ్చు. సరే ఒకసారి ఇప్పుడు అదే విధంగా మనకి రెగ్యులర్గా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్స్కి వెళ్ళటం, నెక్స్ట్ హాస్పిటల్స్లో రాసే మందుల్ని మనం అన్యాయం జరుగుతుంది. ఎలా జరుగుతుంది అని అనుకుంటే, ఎక్స్పైరీ డేట్స్ దాటిపోయినాయి, లేదా ఎక్సెస్ రేట్లకు అమ్మటం, లేదా అక్కడ ఒక నాణ్యమైన ఒక ఫార్మసిస్ట్ అనేవాడు సరిగ్గా ఉండకపోవటం వల్ల ఎవరో ఒకరిని పెట్టేసి వాళ్ళు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ వాళ్ళు అర్థం చేసుకోలేక రకరకాలుగా ఒక మందుకు బదులు ఇంకొక మందు ఇవ్వటం ఇలా జరుగుతుంది.
ఇలా ఇలా జరగకుండా ఉండాలి అని అనుకుంటే అక్కడ ఎవరైతే ఉన్నారో ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ ఎవరిదైతే ఉందో ఆ ఫార్మసిస్ట్ కంపల్సరీగా ఆ యొక్క మెడికల్ షాపుల్లో ఉండాలి. అక్కడ ఉన్న తర్వాత అక్కడ ఎక్స్పైరీ అయిపోయిన ప్రతి ఒక్క వస్తువుని కూడా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకోవాలి. అవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాతనే మిగతా అన్ని కూడా సేల్ చేయాలి. ఇవి మీరు ఎప్పుడైనా సరే మెడిసిన్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా దాని యొక్క ఎక్స్పైరీ డేట్ చూసుకోండి, ఎంఆర్పి చూసుకోండి. ఎంఆర్పి చూసుకొని ఎంఆర్పి ధర కంటే ఎక్కువ ఏమైనా సరే మాకు కంప్లైంట్ చేయొచ్చు, లేదు ఎక్స్పైరీ డేట్ దాటిపోయిన ఏమైనా సరే మాకు కంప్లైంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ కాకుండా కొత్త రకం మోసాలు, కొత్త తరహాగా మోసాలు చేస్తున్నారు. ఎక్స్పైరీ డేట్ దాటిపోయిన దాన్ని స్పిరిట్తో అరేంజ్ చేసేసి దాని మీద అనమాట కొత్త డేట్స్ వేస్తున్నారు. దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం చాలా వరకు నాశనం అయిపోతుంది. ఇలాంటి ఎక్స్పైరీ డేట్లు దాటిపోయిన ట్యాబ్లెట్స్ని మళ్ళీ మళ్ళీ రీడేట్ చేసేసి దాన్ని సేల్ చేసేయటం వల్ల ప్రజలకి, ఇప్పుడు వినియోగదారులకి అందరికీ కూడా చాలా ప్రాబ్లం జరుగుతుంది. ఇలాంటి ఏమైనా వస్తే అక్కడ దగ్గరలో ఉండే డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరికైనా సరే కంప్లైంట్ చేసి మీరు ఈ వినియోగదారులకు మీరు ఎక్కువగా కూడా వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి ఇష్యూస్లో ఏమైనా సరే వినియోగదారులకి ప్రాబ్లం వచ్చిందనుకోండి, ప్రాబ్లం వస్తే మా యొక్క ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ నెంబర్ 8019493415 అనే నెంబర్కి మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఈ నెంబర్ ఆల్వేస్ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ నెంబర్కి మీరు కంప్లైంట్ చేస్తే మేము వెంటనే ఏ ఏరియాలో ఉన్నా సరే ఆ ఏరియా మా టీం మెంబర్స్ని పంపించి మీకు అక్కడ తగిన న్యాయం చేకూర్చే విధంగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని సాగరం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తిడుగు నుంచి సాగరం వరకు ఏడాదిలోపు డబుల్ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆ వాగ్దానం ఇప్పటికీ నెరవేరలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్లు పూర్తిగా దెబ్బతిని నిత్యం ప్రమాదాలకు కారణమవుతున్నాయని, ఎన్నికల తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చేసిన హామీలను గుర్తు చేస్తూ గ్రామ ప్రజలు ఏమంటున్నారు? సాగరం గ్రామంలోని రోడ్ల అసలు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సాగరం క్రాస్ రోడ్ నుండి సాగరం విలేజ్ అట్లాగే తిరుగు వరకు రోడ్డు గుంతరమయంగా మారి గత 10 సంవత్సరాలుగా ప్రజలు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. వాహన చోదకులు నడుము నొప్పులతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితిని గత ఎన్నికలలో కడియం శ్రీహరి గారు నేను గెలిచిన 6 నెలలలో రోడ్డును నూనె పోసి ఎత్తుకుంటానని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటికీ హామీ నెరవేరలేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించి ఆ రోడ్డును మరమ్మతులు చేసి ఆ ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. వరంగల్ హనుమకొండ రాజకీయాల్లో కూడా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మాజీ కుడా చైర్మన్ యాదగిరి రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో కుడా చైర్మన్ ఇనగాల వెంకటరమణారెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేయడం మరింత సంచలనంగా మారింది. మరోవైపు ఈ ఆరోపణలను పలువురు నాయకులు తీవ్రంగా ఖండిస్తూ ఆధారాలు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. నమస్కారం, నా పేరు డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ. కుడాలో అవినీతి జరిగిందని అవాస్తవాలు మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు మరియు మాజీ కూడా చైర్మన్ యాదవ్ రెడ్డి గారు అవాకులు చివాకులు పేలుస్తూ ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ చాలా పారదర్శకంగా ఈ ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో వేలం పాట వేసి ప్రజలందరి మధ్యలో మేము పనిచేస్తూ ఉన్నాం. కానీ మీలాగా దొంగచాటు వ్యవహారం చేసి అమ్ముకున్న చరిత్ర మాది కాదు. మీ చరిత్ర మాకు అందరికీ తెలుసు. మీ చరిత్రలాగా ఇక్కడ జరుగుతుంది అనుకునేది అవాస్తవం. కాబట్టి ఇంకొకసారి కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ అవాకులు చెవాకులు పేలిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఒక సైనికులాగా మారుతామని తీవ్రంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. యాదవ్ రెడ్డి గారు ఒక గుడికి వచ్చి కూడా మీరు తడి బట్టలతోటి ప్రమాణం చేయడం అది చాలా బాధేసింది. ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది. మీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు దేవుళ్ళ మీద ఓటు వేయడాలు, చర్చిలో ఓటు వేయడాలు, మసీదులో ఓటు వేయడాలు ఇది పద్ధతి కాదు. అది చాలా పాపం అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అది మీకు కాదు, మీ తరతరాలకు కూడా వస్తుంది. అట్లా చేయకండి. ఏదంటే కూర్చుందాం, బరాబర్ ఎక్కడ కూర్చున్నామో చెప్పండి, కూర్చొని మాట్లాడుకుందాం, ఎక్కడ తప్పు జరిగిందో మాట్లాడుకుందాం. అలాగని కాకుండా అవాకులు చెవాకులు పేలుస్తా ఉన్నారు. ఇది పద్ధతి కాదని మీకు తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు పూలపావు శ్రీనివాసు, నేను ఊరున్న సర్పంచ్ని. ఈరోజు కుడా చైర్మన్ను బీఆర్ఎస్ మాజీ కుడా చైర్మన్ చేసిన
అవాక్కులు ఏవైతే ఉన్నాయో వెనుక తీసుకోవాలని చెప్పి, ఎందుకంటే మీరు గతంలో మీరు దొంగలు అనిపించుకునేటోళ్ళు మీరు, కానీ ఎలాంటి మచ్చలేని నాయకుడు గల కుడా చైర్మన్ కానీ మచ్చ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా మేము చెప్తున్నాం, కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలమంతా మేము వాస్తవం వస్తే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి మేము మా చైర్మన్ పట్టుకొని వస్తాము. మేము పేద ప్రజల కొరకే పనిచేయడం. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఇంద్రమ్మ ఉన్నప్పటికీ కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము పేద ప్రజల పక్షాన పనిచేసాం తప్ప మేము ఏదో ధనము ధాన్యం సంపాదించుకోవడానికి కాదు. మీరు సంపాదించుకున్నారు. మీ అప్పుడు ఏదైతే 1200 పిల్లలకు తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి మీరు 1200 మందిని బలిదానం చేసిన మీకు చరిత్ర ఉంది. కానీ ఇవాళ మాకు అలాంటి చరిత్రలు లేవు. దయచేసి ఇప్పటికైనా చెప్తారా వినయ్ భాస్కర్ గారు, మీరు యాదవరెడ్డి గారు, మీరు మాటను వెంటనే వెనక్కి తీసుకోకపోతే తక్షణమే మేము ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కావాలని కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి పైన అసత్య ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంది. మరి గతంలో మీరు చేసినటువంటి అరాచకాలన్నింటినీ మొన్ననే కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి గారు పేపర్ రూపకంగా కూడా డబ్బులను కేటీఆర్ గారికి ఎట్లా ఇచ్చారో, ప్రైవేట్ సంస్థకి ఎట్లా డబ్బులు ట్రాన్స్ఫర్ అనే విషయము మీ యొక్క పేపర్ పత్రికా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రుల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ప్రజల లోపల బీఆర్ఎస్ పార్టీ లేదనే భావనతోని వాళ్ళు భయపడి రానున్న స్థానిక ఎలక్షన్లలో కనీసం క్యాండిడేట్ కూడా నిలబెట్టే పరిస్థితి లేకపోవడంతో ఈ యొక్క అరాచకాలు ఇటువంటి ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించాలని చేస్తా ఉన్నారు. ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గం కావచ్చు, వరంగల్ జిల్లాలో ప్రతి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున సుభిక్షంగా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ కావాలని గుర్తుకెళ్ళి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మానుకోవాలని ఈ సభాముఖంగా వారికి తెలియజేస్తా ఉన్నాం. మర్యాదారెడ్డి గారు, మీరు చేసినటువంటి అరాచకాలు ఏవైతున్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న తరుణంలో మీరు కొత్త పొందలు చేసుకుంటూ ఇవాళ భద్రకాళి టెంపుల్ వద్ద తడిబట్టలతోని స్నానం చేయాలను, లేకపోతే ఇదే చేయాలను ప్రజలను మభ్యపెట్టాలి. ప్రజలకు మీ గురించి మొత్తం తెలిసిపోయింది. బీఆర్ఎస్ చేసినటువంటి అరాచకాలన్నీ తెలిసిపోయినాయి. ఇవాళ ప్రభుత్వము ప్రజల పక్షాన ఉన్నది, ప్రజాపాలన నడుస్తూ ఉన్నది. ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుభిక్షంగా నడుస్తుంది. కేవలం మీరు కక్షపూరితంగా కావాలని ఓట్ల కోసం రాజకీయం చేయొద్దని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కేవలం మీరు రాజకీయంగా మీరు ఏదో ప్రబోధనలు చేయాలనుకుంటే మాత్రం అది సరైనది కాదు. మీకు న్యాయస్థానం ఉంది. ఇంకెక్కడికైనా మీరు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఇనగాల వెంకటరామరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు, మా శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారు. మీకు ఎక్కడన్నా అన్యాయం జరిగిందంటే మేము అక్కడికి వచ్చి చేస్తాం. ప్రజల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప అరాచకాలు చేసి డబ్బులు దోసుకునే ప్రభుత్వం మరి కాదు. మీ గతంలో మీ చరిత్ర మొత్తం తెలుసు. ఈ చరిత్ర మరియు త్వరలో కూడా ఆ చరిత్ర అంతా మేము బయటపడడానికి కాంగ్రెస్ కార్యకర్తలు అంతా సైనికుల్లో పనిచేసి ఆ యొక్క మీ చరిత్రను, మీ భాగోదారాన్ని బయటికి తీస్తామని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మరో ఆధునిక వైద్య సేవా కేంద్రం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నెక్కొండ రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ విజయ హాస్పిటల్ను నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ పెండెం రాజు, వారి కుటుంబ సభ్యులు, వైద్యులు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జైడు, డాక్టర్ శంకర్తో పాటు పలువురు వైద్యులు, ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. సర్పంచ్ గారు చూడండి సార్. పాత ప్రిమిసెస్ నుంచి కొత్త ప్రిమిసెస్లోకి షిఫ్ట్ కావడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు దినదినంతో డెవలప్ అయ్యి ఈ స్థాయికి చేరుకున్నారు. ముఖ్యంగా గత 30 సంవత్సరాలలో నర్సంపేట ముఖ చిత్రము
అంటే వైద్య వృత్తిలో మెడికల్ ఫెసిలిటీస్లో మేము వచ్చి 32 సంవత్సరాలు అంటే సీనియర్ డాక్టర్స్. నేను డాక్టర్ జేడి ఐఎంఐ ప్రెసిడెంట్, డాక్టర్ గోపాల్ గారు, డాక్టర్ శంకర్ గారు ఉన్నారు. సో గత 32 సంవత్సరాలు పోలిస్తే నర్సంపేటలో మెడికల్ ఫెసిలిటీ చాలా ఇంప్రూవ్ అయినాయి. నర్సంపేట పట్టణంలో శ్రీ విజయ హాస్పిటల్ మిస్టర్ రాజు అండ్ డాక్టర్ శంకర్ గారి డాక్టర్ శంకర్ జనరల్ మిషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా ఈ పట్టణంలో హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్యంగా ఈ నర్సంపేట పట్టణంలో గత కొన్ని ఏళ్ళ నుంచి చూస్తుంటే హాస్పిటళ్ళలో తర్వాత మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తర్వాత డెవలప్మెంట్ పరంగానే చాలా హాస్పిటల్స్ వచ్చాయి. చాలా హాస్పిటళ్ళు కొత్త కొత్త పరికరాలతోటి కొత్త నాణ్యత కలిగిన డాక్టర్స్ ఈ పట్టణానికి రావడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్ ఓపెనింగ్ మన నర్సంపేట మున్సిపల్ చైర్మన్ గారు శ్రీ లక్ష్మీ రామానంద్ గారు మరియు ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ జేడ్ సార్ గారు, అలాగే మా గురువు గారు డాక్టర్ రామప్రసాద్ రెడ్డి గారు, మిగతా డాక్టర్లందరూ మరియు పుర ప్రముఖులు మరియు మీడియా మిత్రులు అందరికీ నా స్వాగతం చెప్తున్నాను. నేను విజయ హాస్పిటల్ గత 15 సంవత్సరాల నుంచి నేను నడుపుతున్నాను. ఇప్పుడు నా నూతన భవనంలోకి మార్చడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతో నూతన భవనంలో అందరికీ మంచి ఈ రోజులలో కార్పొరేట్ వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం. ఇప్పుడు నేను సాధారణ ఛార్జెస్తో ఇక్కడ ఐసీయూ కానీ మిగతా కార్పొరేట్ వైద్యం అన్ని సామాన్య ధరలలో చేస్తున్నానని మీకు సవినయంగా. ఓటరు జాబితా మరింత పారదర్శకంగా ఖచ్చితంగా రూపొందించేందుకు చేపట్టిన ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాప్రా తహసీల్దార్ మతిన్ సూచించారు. కాప్రా, దమ్మాయిగూడ, జవహర్ నగర్, నాగారం తదితర ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించనున్న నేపథ్యంలో ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. అలాగే ఓటరు గుర్తింపు కార్డు, ఆధారు, డ్రైవింగ్ లైసెన్స్, కుల ధృవీకరణ పత్రం తదితర అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం, నేను తహసీల్దార్ కాప్రా. ఇది ఇందాక సార్ అడిగినట్టు ఇది ప్రత్యేకంగా సమగ్ర సవరణ కార్యక్రమం SIR 2026 భాగంగా ఇప్పుడు తొలి విడతలు అయితే ఇప్పుడైతే ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నింపడం అనే కొరకు మా బూత్ లెవెల్ ఆఫీసర్స్ అండ్ ఇక్కడ హెల్ప్ డెస్క్ రెవెన్యూ పరిధి మండల్లో ఇక్కడ అండ్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ కిసర్ గారు ఆఫీస్లో కూడా హెల్ప్ డెస్క్ జరిగింది. దాని ప్రకారం మీరు వచ్చి 2002 జాబితా ఓటర్ లిస్ట్ ఇంకా 2025 ఓటర్ లిస్ట్ జాబితా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. దాని ప్రకారం మీ పేరు నమోదై ఉన్నదా లేదా దాని ప్రకారం మీ ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ నమోదు చేసి ఇవ్వచ్చు. దాని భాగంగా ఇంకా 12 దరఖాస్తులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి సపోర్టివ్ డాక్యుమెంట్గా దాంట్లో ఇంక్లూడింగ్ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, కాస్ట్ సర్టిఫికేట్, మీ ఇంకా డ్రైవింగ్ లైసెన్స్, మీ ఏదైతే డాక్యుమెంట్స్ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉన్నాయో జత చేయాల్సని కోరుతున్నాం. జత చేసి మళ్ళీ తిరిగి బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇస్తే కనుక వాళ్ళు డిజిటైజేషన్ ద్వారా మళ్ళీ కొత్త ఇది సవరణ లిస్టు మేము తయారు చేయడానికి సిద్ధంగా ఉంటాం. సార్, మరొకటి ఇప్పుడు మీరు ఏదైతే డాక్యుమెంటేషన్ చెప్పారో అందులో మేము ఏదైతే ఫామ్ చూడడం జరిగిందో మీ తల్లిదండ్రులది ఐడి కార్డ్స్ అందులో నంబర్లు నమోదు చేయండి అని చెప్పారు. డాక్యుమెంట్స్ ఉన్నాయి, దాంట్లో వన్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఇది కూడా ఉన్నది. మీ ఎన్యూమరేషన్ ఫామ్ వెనకాల సైడ్లో అన్ని ఏమేమి డాక్యుమెంట్స్ జత చేయాలో అది రాసి ఉన్నదండి. సార్, ఇన్ కేసు ఒకవేళ తీసుకోనికి అవకాశం ఇస్తున్నాం కదా, అది కూడా దాన్ని బట్టి మీరు తీసుకున్నాక జత చేసుకుంటే ఇవి ఖచ్చితంగా వాళ్ళు పేరు దాంట్లో ఎలక్టరల్ జాబితాలో జత చేస్తాం. ఓకే సార్. సార్, అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఎవరైతే నిరక్షరాస్యతగా ఉన్నారో వారి పరిస్థితి గురించి నేను మొదటి ప్రశ్న మిమ్మల్ని అడగడం జరిగింది. వారికి ఎందుకనంటే రాయడానికి కూడా రాదు, ఆ క్రమంలో మన యొక్క ఆఫీసర్స్ వాళ్ళకి సహకరిస్తారా? సంగారెడ్డి జిల్లాలో
అబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో భారీ మొత్తంలో గంజాయి పట్టుపడింది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గ్రామంలో చేపట్టిన తనిఖీలో సుమారు 1 కిలో 855 గ్రాముల గంజాయిను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 2 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించిన అధికారులు గంజాయి సరఫరా నెట్వర్క్ పై మరింత లోతుగా విచారణ చేపట్టారు. వరంగల్ మసూమ్ అలీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత ప్రోత్సహించాలనే లక్ష్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు ప్రభుత్వ విద్య గొప్పతనాన్ని వివరిస్తున్నారు. TG5తో మాట్లాడిన ఉపాధ్యాయులు కమలాకర్, అల్లోజు తదితరులు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులపై పెడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ప్రభుత్వ పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్, నాణ్యమైన పోషకాహారం, క్రీడలకు ప్రాధాన్యత, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ వంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విద్యా ప్రమాణాలు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయని, ప్రతి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. వెల్కమ్ టు TG5 న్యూస్. నేను అమరేంద్రాచారి, ఉమ్మడి వరంగల్ బ్యూరో చీఫ్. ప్రభుత్వ పాఠశాలపై అవగాహన కోసం సోషల్ అనాలసిస్ అయిన ఉపాధ్యాయులు కమలాకర్ మరియు అల్లోజు కిషన్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వసతులు, వాటి విద్యాబోధ, డిజిటల్ క్లాసులు, పోషకాహారం ఏ విధంగా అందిస్తున్నారు అనే విషయంపై ఈరోజు మనతో చర్చించనున్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పోటీ ప్రపంచంలో ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తూ ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ఇలాంటి విధానాలు ఆపడం కోసం ప్రభుత్వ పాఠశాలలు చాలా ప్రోత్సహిస్తున్నాయి. దీనిపై ప్రత్యేక కథనం. This is the IFE panel, interactive flat panel. It is very useful for digital learning. It gives a rapid changes among the digital learning system. Especially, it is only allotted to the government schools only. Not any set of international schools or private schools or something else will not be available. This is such type of IFB panels. It is very grateful to the government. It is very boon for the students, those who are learning at their own pace. అంటే ప్రోగ్రామ్ తర్వాత ప్రోగ్రామ్ కొత్త నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంది. టుడే we are going to discuss about the nutrition among the living organisms. The nutrition will be divided into 2 parts. That is, one is autotrophic and the second one is heterotrophic. In autotrophic, only the greenery plants which will possess ఏముంటది గ్రీనరీ ప్లాంట్ లోపల? what is the yes, chlorophyll is the main substance which will give the food for the entire global living organisms in the world. From bacteria and the virus, these are called as a very tiny animals which cannot be seen with our own eyes. It only observed only by the electron microscope. For that also, they has to feed themselves to give the new reproduction to their siblings or the offsprings. So, autotrophic nutrition is also called as a photosynthesis. The photosynthesis occurs with the help of the sunlight in the presence of chlorophyll by utilizing the water from the ground with the help of root hairs and the carbon dioxide from the atmosphere, which is evolved in our living organism respiration system. The carbon dioxide and the water will be utilized in the presence of sunlight with the help of chlorophyll. The plants will prepare 3 amazing nutrients such as called starch. It is also called as a carbohydrate, and also gives the water, and also it will give the immense most essential, that is called as a last oxygen. So oxygen, without oxygen we can't live only for 2 minutes. Without water we can't exist for 12 hours. Without food we can't live for more than 24 hours. So these 3 elements which are produced by the photosynthesis with the help of the greenery plant, we are getting, and all the living organisms is getting benefited by the 3 producers. So photosynthesis occurs mostly in the
leaf parts. That part is called as a chlorophyll. And also in the chlorophyll we will have some tiny pore-like structure. Those are called stomata. In stomata, carbon dioxide will be utilized and absorbed and the oxygen will be evolved. That's why stomata is a part which is known as the gaseous exchange part in the leaves. This water and the oxygen and the carbohydrate are framed in the autotrophs only. That's why plants are most essential substances are the living organisms which will nurture the entire living organisms in the world. Okay. అలాగే ఇంకా ముఖ్యమైన విషయం, ఈ తల్లిదండ్రులందరూ కూడా గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఎన్ని రకాల సౌకర్యాలతో ఎంత నాణ్యమైన విద్యను అందించే పాఠశాలలో ఉచితంగా విద్యను అందిస్తున్నాం. ఇదే విద్యను కనుక ఇతర పాఠశాలలకు, ప్రభుత్వ పాఠశాల కాకుండా ఇంకో దగ్గరికి వెళ్ళి కనుక విద్య నేర్చుకోవాలంటే ప్రతి పిల్లవాడికి కనీసం సంవత్సరానికి ₹1,00,000 పైన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితులు ఉంటుంది. ఇదే లక్షలాది రూపాయలు కనుక పిల్లలకు పక్కకు పెట్టుకుంటే భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్వయం ఉపాధికే కానివ్వచ్చు, అమ్మాయిలు అయితే వాళ్ళ పెళ్లిళ్ళకే కావచ్చు, లేదా భవిష్యత్తులో వాళ్ళది వాళ్ళు ఒక పారిశ్రామికతలు ఎదిగేలాగా కూడా ఈ డబ్బులన్నింటిని పక్కన పెట్టుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే అంటే డబ్బులను ఇంకో రూపకంగా ఆదా చేయడం కాదు, సంపాదించుకున్నట్టే అవుతుంది ఇక్కడ తల్లిదండ్రులందరూ కూడా. ఎందుకంటే అప్పులు చేసో లేదా ఉన్న డబ్బులో వీరి కోసం ఖర్చు పెట్టో చేయడం కాకుండా ఈ డబ్బులను ఇంకో తీరుగా చూస్తే వాళ్ళకు ప్రతి సంవత్సరానికి ఒక విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలకు పండిస్తుంటే ఒక తల్లిదండ్రి ₹1,00,000 పైన సంపాదించుకున్నట్టే అవుతుంది. కాబట్టి మీ డబ్బులను ఆదా చేసుకోవడం, అప్పుల పాలు కాకుండా ఉండడం, మంచి నాణ్యమైన పోటీ విద్యను పొందాలనుకుంటే ప్రభుత్వ పాఠశాల వైపే మొగ్గు చూపెట్టండి. ముఖ్యంగా నేను ఒక ఉపాధ్యాయుని కోరుకునేదంటే, మొదటగా ప్రభుత్వ పాఠశాలకు రండి, వచ్చి ఇక్కడ ఉండే సౌకర్యాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల అర్హతలు ఏంటి, ఇక్కడ మీకు కలిపి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏమేమి సౌలభ్యాలు ఇస్తున్నాయి అవన్నీ తెలుసుకోండి. 1-2 రోజులు తల్లిదండ్రి మీ యొక్క ప్రైవేట్ ఇతర పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులను మీ తల్లిదండ్రులందరూ కూడా వచ్చి ఇక్కడ చూసుకోండి. చూసిన తర్వాత మేము చెప్పడం కాదు, మీరే ఇంకో 10 మందికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు చాలా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాల ఇంకా బలోపేతం అవుతుంది. బలోపేతం కావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ రోజు దేశంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పదవులలో ఉన్నవారే కానీ అధికారులే కానీ చాలా మంది ప్రభుత్వ పాఠశాలను చదివి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ప్రభుత్వం కూడా విద్యపై పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించి ఇంకా వినూత్న ప్రయోగాలు చేద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నది. కాబట్టి ఇతర దేశాల నుంచి కూడా అక్కడ జరిగేటువంటి వాటిని కూడా మనం పరిశీలనకు వెళ్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలో జరిగే సౌకర్యాల గురించి ప్రజలంతా, పేదవాళ్ళే కాదు ప్రతి ఒక్కరు కూడా, ప్రజలంతా కూడా ప్రభుత్వ పాఠశాల వైపు మొగ్గు చూపెట్టాలి. ఇక్కడ సౌకర్యాలను తెలుసుకోవాలి. తెలుసుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మీ పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం పాటుపడండి. మీ వంతు సహాయం కూడా అందించాలని కోరుతూ అందరూ సామాన్య ప్రజలందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా మళ్ళొకసారి నేను ప్రభుత్వ పాఠశాలపై మొగ్గు చూపెట్టాలని కోరుకుంటున్నాను. మీ భవిష్యత్తు ఉజ్వలంగా నిర్మించుకోండి. నా పేరు కమలాకర్ రావు, గవర్నమెంట్ టీచర్, గవర్నమెంట్ హై స్కూల్ మాసుమల్లిలో ఈరోజు నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ సాయి రమేష్ గారు వారి యొక్క బృందంతో రావడం జరిగింది. విద్యార్థుల్లో కూడా కన్జ్యూమర్ అవేర్నెస్, కన్జ్యూమర్ అంటే వినియోగదారులు, ఉపభోక్త అని కూడా అంటాం మనం జాతీయ స్థాయిలో. ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని గురించి, అవేర్నెస్ గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. అయితే మా పాఠశాల బృందం తరఫున మేము అనుకునేది కూడా ఏంటిదంటే, వాస్తవంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా విద్యార్థి దశల్లో పడినే విద్యార్థులందరికీ అవగాహన సదస్సులు కల్పించడం వల్ల రేపు సొసైటీకి కూడా ఎంతో మేలు జరుగుతుందని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతి మనిషి కూడా తల్లి గర్భానికి రాకముందు నుంచే కన్జ్యూమర్గా ఉంటాడు. మనిషి జీవితంలో వెళ్ళిపోయేంత కూడా కన్జ్యూమర్గా ఉంటాడు. ప్రతినిత్యం కూడా కన్జ్యూమర్లో కూడా 2 రకాలు ఉన్నాయని మనకు తెలుసు. సేవా రంగం ఉంది, వస్తు రంగం ఉంది. కాబట్టి ప్రతి పాఠశాలలో కూడా ఇటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళందరూ కూడా మా యొక్క ఉన్నతాధికారుల అనుమతితో ప్రతి పాఠశాలకు వెళ్ళి విద్యార్థుల దశ నుంచే వారికి వినియోగదారుల మీద అవగాహన సదస్సులు కానీ, కార్యక్రమాలు కానీ, వాటి చట్టాల గురించి కానీ కల్పించడం వల్ల రేపు సమాజంలో కూడా కొంత అవినీతి దూరం చేయడానికి, తర్వాత విద్యార్థుల లోపల అవగాహన కలిగి సమాజం లోపల అవగాహన కల్పించేటువంటి వారుగా ఎదిగే అవకాశాలు చాలా ఉంటాయి. ఇక ముఖ్యంగా మా ప్రభుత్వ పాఠశాల గురించి చెప్పాలంటే,
ఈరోజు ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార పథకం అని పెట్టింది. ప్రతిరోజు కూడా హైజెనిక్ మంచి పౌష్టికాహారాన్ని విద్యార్థులకు పాఠశాలకు వచ్చే వరకే తల్లిదండ్రులు పాపం వారి యొక్క పనులలో ఉన్నప్పుడు కూడా అల్పాహారాన్ని అందించలేకపోయినా కూడా ప్రభుత్వమే ఇక్కడ ప్రభుత్వం ఉపాధ్యాయులు విద్యాశాఖ అనే తల్లిదండ్రులుగా కూడా అవతారం ఎత్తేసి వరకు ఉదయం పూట అల్పాహారాన్ని పౌష్టికాహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఆల్టర్నేట్ డే వాళ్ళకు మంచి మిల్క్ ఇవ్వడం జరుగుతుంది, పాలన ఇస్తున్నాము. ఆల్టర్నేట్ డే రాగి జావా అని చెప్పి పిల్లల లోపల ఈ ఎదిగే పిల్లల లోపల రక్తహీనత కానీ ఇతర జబ్బులు రాకుండా వాటికి కావాల్సినటువంటి రాగి జావాని ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం అయితే బ్రహ్మాండమైనటువంటి హైజీనిక్ కండిషన్లో ఉన్నటువంటి ఈ ఆహారాన్ని వేడివేడి ఆహారాన్ని ప్రతిరోజు కూడా రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు తీసుకొస్తూ పిల్లలందరికీ కూడా ఇస్తున్నారు. ఎక్కడ కూడా వాస్తవంగా చూస్తే ఎవరింట్లో కూడా ఇంత మంచి ఆహారాన్ని పొందే పరిస్థితులు నిత్యం ఉండకపోవచ్చు. కాబట్టి ఇవి దీంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా నోట్బుక్స్ క్వాలిటీ చాలా నాణ్యమైనటువంటి రంగురంగులతో కూడినటువంటి టెక్స్ట్ బుక్స్ని ఇవ్వడం జరుగుతుంది. 2 జతల యూనిఫామ్స్ను ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అందరికీ చాలా ముఖ్యంగా సమాజానికి కూడా తెలియవలసిన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ప్యానెల్స్ అని చెప్పి IFPI ప్యానెల్స్ను పెద్ద స్థాయిలో వాల్ టీవీస్లో ఉండి దాంట్లో కూడా డిజిటల్ విధానంలో కూడా బోధన జరుగుతుంది. అంటే టోటల్గా చూస్తే అతి క్వాలిటీ నాణ్యమైనటువంటి విద్య ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే దొరుకుతుంది. దీంతో పాటు వాళ్ళ యొక్క మానసిక వికాసానికి కోసం కూడా శారీరక వికాసం కోసం కూడా మా ప్రభుత్వ పాఠశాలలో క్రీడా ఉపాధ్యాయులు ఉండడం జరుగుతుంది. క్రీడా సామాగ్రిని కూడా ఇస్తుంది. అంటే ఇది లేదు అది ఉంది అనుకుంటా అన్ని స్థాయిలలో కూడా ఒక్కొక్క పిల్లవాడి మీద లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ చాలా కేర్ తీసుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు కూడా చాలా అదృష్టవంతులే అని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు అదృష్టవంతులే, ఇక్కడ నాణ్యమైన విద్యనిచ్చేటువంటి ఉన్నత చదువులు చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాలను సమాజం అంతా కూడా గుర్తించి ప్రభుత్వ పాఠశాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలన్నింటినీ వినియోగించి రేపు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులే ఉన్నత స్థాయిలకు చేరుకుంటారని చెప్పి మనసా వాచ కర్మ నమ్ముతూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వినియోగదారుల హక్కులు బాధ్యతలపై డాక్టర్ సాయి రమేష్ గౌడ్ కీలక అవగాహన. కడియం శ్రీహరిపై సాగరం గ్రామస్తుల ఆగ్రహం. వరంగల్ రాజకీయాలు కూడా అవినీతి ఆరోపణలతో వేడెక్కాయి. మున్సిపల్ చైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామహణం చేతుల మీదుగా నర్సంపేటలో శ్రీ విజయ హాస్పిటల్ ప్రారంభోత్సవం. ఓటర్ల ప్రత్యేక ముమ్మర సవరణకు సహకరించండి, కాప్రా తహసీల్దార్ మతీన్ విజ్ఞప్తి. సంగారెడ్డిలో గంజాయి పట్టివేత, మధ్యప్రదేశ్ కు చెందిన వ్యక్తి అరెస్ట్. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, కార్పొరేట్ కు ఏమాత్రం తీసుకోని సౌకర్యాలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.